మటన్ తెస్తావా చికెన్ తెస్తావా? మటన్ చికెన్ తింటే ఏముంటది బలం, బాగా బరబెక్కుతాం, సప్పుడు ఎక్కువ అంటాం. అదే మునగకాయలు తెచ్చుకొని తిన్నాం అనుకో మస్తు ఉంటది, మస్తు ఉంటది. అంతగానే ఏముంటది మునక్కాయలు? అన్నా ఒక్కసారి వండుకొని తిని చూడు ఎంత మంచిగా ఉంటుందో అది. అయినా ఈ వయసులో చికెన్ మటన్ తినద్దే, మునక్కాయ కూరలే తినాలి, మస్తు ఉంటది. వినవా? ఇగో ఇంకో ముచ్చట, పోద్దాడు కళ్ళు కూడా తాగాలి ఇప్పుడు, మస్తు ఉంటది. ఇది బాగా వినమంటావు నువ్వు. ఏంది ఏం తింటలేవా? ఏం చెప్పలేదు. గట్లా నేను చికెన్ తెస్తాను పోయినా కానీ దాంట్లో కంకరెడ్డి కాల్చాడు. కలిసి చికెన్ మటన్ తినకన్నాడే, మునక్కాయ తింటే మంచిది అన్నాడు. మునక్కాయలు అంతగానే ఏముంటుంది, దానివల్ల ఏం లాభే? ఏ గా ముచ్చట మనకి ఎందుకు కానీ అది ఆ కనకారెడ్డికి లచ్చవకే పక్క. దాంట్లో ఏమో చెప్పు లాభం. దాని గురించి మా అమ్మమ్మ మా చెప్పింది కానీ ఇక తెలిసిపెట్టు, దాని గురించి మనకి ఎందుకు. అంతగానే సిగ్గుపడుతున్నట్టు దానిలో ఏదో ఉండే ఉంటుంది, చెప్పే ప్లీజ్ ప్లీజ్. అరే మనకు అది వద్దు అంటే మళ్ళీ అదే ముచ్చట చూస్తాము. ఏం లేదు, ప్లీజ్ ప్లీజ్ చెప్పే బంగారం. దా చెవి పడే. అట్లనా? ఈ ముచ్చట ఏం చెప్పలే ఇన్ని రోజులు, ఇప్పుడే పోతా మునక్కాయలు. అబ్బా సార్కి ఎక్కలేదు, హుషారత్తాంది. మనకాయలు కావాలంటే దొరికిందా? ఏ నీ కాకుండా అయిపోంగు కో అంటే కోటి కొంగులు వస్తాయి. అత్తరు అత్తరు కోటి కొంగులు వస్తాయట. చీరనే దొరికిందా? ముందే ఇది కొత్త చీర. చెప్పలేదు అక్క. ఏం చేస్తారు అక్క? ఇప్పుడే తిన్నావు తిన్నాక ఏం కూర? మునక్కాయ దగ్గర కండినా. అబ్బో మా అలవాటు మీకు వచ్చింది కదా. ఏం చేయమంటావు? తీసుకొచ్చిండు వండిన. ఎప్పటితో అలవాటు చేసుకున్నాడు. ఎప్పటి నుంచి అలవాటు చేసుకున్నావు బాబా? ఇవాడికనే తింటున్నాం, ఇన్ని రోజులు చెప్పకపోతుంది. మొత్తం మీద నువ్వు కూడా అలవాటు చేసుకున్నట్టున్నావుగా. అంటే నేను మనిషిని కాదా, నేను మొగాని కాదా? మాసాలు బాబా ముసలిదారంటే దాసరేక అన్నట్టు ఇప్పుడు మునక్కాయల కూర తింటానవా? ఇంతకి నువ్వే కూర నచ్చిందే. నేనేమడతాక్క కావే మునక్కాయలు అడి పాడు చేసిన. నీ మోడ ఇప్పుడు కోరిండు, నా మోడ ఎప్పటి నుంచో కోరిండు. అండకపోతే దిబ్బడు దబ్బడి ఎత్తాడు కదా అక్క లేకుండా ముండ కొడుకు. ఏం రోగాన్ని కొడతాడు? సరేగా చెల్లె, రోజు అదే అనమాటాడా? రోజు అదే తింటాడా? రోజు అది తింటాడక్క, రోజు అదే అనమాటాడు. ఇక కూర అంటలేదు అనుకో దిబ్బడి దబ్బడి ఎత్తాడు. ఇక కూర అంటే కదా కమ్మా తింటాడు. ఇక దసరా లెక్క చేస్తాడు. అయ్యా కూర నీకేనేం కాదు అంతే అంటావు అక్క? అంటే నేను దళాలు చేస్తానా? సార్ ఇగో కోటారు కాలో ఏ కాలో పంపిండు. తాగురి నీ పోయినాక సరసాలు ఆడుకుని దీంతో తాగుతారే. 2 గ్లాసులు కొట్టారా? రెండెందుకు? నీ కొట్టి నా కొట్టి ఏ మాసాలు ఎత్తిపోయా. తాగంటే కదా. అయ్యో ఇప్పుడు ఏమైంది? నువ్వు వాడకూడదా వచ్చిన పోయి. లవతర చికిత్స లబలబహ లవతర చికిత్స లబలబహ లవతర చికిత్స లబలబహ లవతర చికిత్స లబలబహ.
బాగా తయారైతున్నావు, ఎడిపోతున్నావు. కడుగు తాగుతున్నా తోలలో. తాళ్ళకు కూడా ఎందుకు ఇంటికి తెచ్చుకొని రావు. అది కాదే తోలలో కళ్ళు తాగితే మస్తు ఉంటాడట. కనుకనే చెప్పిండు ఇద్దరం కలిసిపోతాం. అరే నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా పోవద్దని? ఏ తాళాలు తాగితే మస్తు ఉంటాడట. ఏమంటుంటది? అరే పోవడం నిన్నే నాకుండా పోతాడు చూడు. మనిషో ఏమో ఒక్క మాట వినాలి. అక్క అక్క ఇప్పుడు పోదాం బా అక్క. ఏడికే వీళ్ళిద్దరు కలగా పోయినారక్క. ఒకటి యాక్సిడెంట్ అయిందక్క. ఏంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అక్క పాలు ఏంది? ఎంత పడైపోయాయి. లక్ష్మి ఓ లక్ష్మి ఇంకా గోలిందేవే ఇటు పొడైపోతుంది వేరే అవునా దూపగట్టు మనిషి లేదా కూలి లేదా పాడు దూపు అవుతుంది మనిషి గోలి తెచ్చి చేతిలో చెట్టలు గాడ పెట్టబడింది గోలే రాదే నీకు చెప్పండి నిన్నవా నీకు గదినే కావాలి వేసుకోలేసి ఎవరేస్తారు ఇంకా 10 రోజులు వండిట్లనే మంచిగా ఉంటది. అయ్యో నీకేం పుట్టింది అట్లా మాట్లాడాడు నేను కావాల్సి చేసుకున్నాయే రాములా నీ అక్క నీ గిట్టడి అయిందనుకో నీ జోలి కూడా రాని దాగని కూడా తీసుకుపోయి అబ్బా నువ్వు గిట్లే చేస్తే నేను తిరిగే రాను పక్కన నేను నిలిచిపెట్టి నీ అక్కని తెచ్చుకుంటే నీ అబ్బా అబ్బో ఇంకా నీ ముఖానికి ఇంకా మా అక్కని తెచ్చుకుంటావా? నీ నచ్చిన ఎక్కువ ఆ గోళీలో పెట్టినా వేసుకొని సాగు. అయ్యో అయ్యో నాకైతే కాలం మంచి కానీ అప్పుడు చెప్తాను ఈ సంగతి ఈ బంధం పడదంటే ఈ బాగా అయితే ఏమైంది రాధిక? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం కాదు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తారు? ఏమైందో కనబడతలేదా? ఆ కాలుకి చూడు ఎంత పెద్ద దెబ్బ తాకింది. అంతంటే పోతుంది. ఇంత తాగకపోతే అయితే ఇంటికి తెచ్చుకొని తాగుతా అయిపోవు కదా. ఎట్లుండేటోళ్ళు ఎట్లయిపోయాడు. పిల్లలు ఫోన్ చేస్తేనేమో ఏమైంది అన్నది ఏం కాలేదో చిన్న దెబ్బని అన్న లేదు చెప్పు మేము అత్తమ్మ అని ఆలంటారు. అలాగే ఏదో ఒకటి చెప్పి ఆపిన ఇంకోసారి తాగన్నది వద్దే. అబ్బో ఒట్లు ఒట్లు ఎత్తే నమ్ముతావా అక్క? అదేంటి అట్లంటావు? మరి లేకపోతే ఏందక్క ఒట్టే చేయి తీసుకొని నెత్తిలో పెట్టుకుంటాను బావది. నా అమ్మఒడి ఒట్లు పోషమ్మగులు వచ్చి మైసమ్మగులు వచ్చి రోజు వస్తాడు. ఈ ఒట్లకు నమ్ముతావా అక్క? వాళ్ళ బుద్ధి వాళ్ళకు ఉండాలి కానీ నువ్వు ఇప్పుడు వేయించుకో తర్వాత తెలుస్తుంది. లేదు లక్ష్మి మీ లెక్క కాదు కొట్టేసిన అంటే నేను మాట తప్ప. ఇప్పుడు అదంతా ఎందుకండి ముందు మీరు పడుకోండి. లక్ష్మి ఏంటంటున్నావు? గోల్డ్ వేసిన అంత మనకి మనసారా పెట్టాల్సిన గోళీలు ఆ తీటుంటే ఆడ వేసుకుంటాడు. ఏం లేదు ఎట్లా అంటావు? వేయకపోతే ఎట్లా చెప్పు? నువ్వు కాకపోతే ఇంకెవరు ఇస్తారు? సరే ముందైతే మీరు పడుకోండి.
అట్లా అనద్దే వాళ్ళకి మనము మన కాలు ఎత్తినాయి కదనే మొగుడు పిల్లలు ఏందక్క చెప్పాలి నేను సడన్గా చూడాలి అద్దట వేయండు అంటే అట్లని కావాలక్క ఇంకా 4 రోజులు ఎక్కువ వండాలి మంచాల పాపం పోయి అని అన్నం తినిపించినక్క చెయ్యి కట్టుకుని కొరికిండక్క మంచాల అన్న కూడా బల్పు పోతలేదు అదేం రోగం పాడవాడా అంటే మంచాల పడ్డా కూడా అదే గాషక్క ఇంకా 4 రోజులు వండని గోళీలేలే వెళ్ళి సప్పుడే ఖర్చు మొక్కలు లక్ష్మి నువ్వు ఏమన్నా అనుకో, నువ్వు చేసేది తప్పు. నా భార్య చూడు నాకు ఎంత సేవ చేస్తుంది, నా భార్య దేవతే. ఏ ఊకో బావా ఆ రత్న వండాలి మంచాల నేను సేవ ఏం చేయాలి అబ్బో సేవ చేయమంటాను నువ్వు మంచం ఎప్పటికో మా అక్క చేస్తాను అది అట్లనా అది కాదు లక్ష్మి, నువ్వు మాట్లాడేది తప్పు. నువ్వే కాదే, నీలాగా ఏ ఆడది ఆలోచించిన తప్పేనే. భార్య అంటే సుఖంలో సంతోషంలోనే తోడుండు కాదే, కష్టంలో కూడా తోడుండన్నే. డాక్టర్ ఇచ్చే మందులు రోగంని నయం చేస్తాయి, కానీ ఆ బాధను నయం చేయి. మనమిచ్చే సంతోషమే ఆ బాధను దూరం చేస్తాయి. నీకు అదే కట్టవస్తే నిన్ను అట్లా ఇడిచిపెడితే ఆడే చెప్పు, నీకు చెయ్యడా? పోయి ఏం తిన్నాడో ఏమో, గోళీలు కూడా వేయలేదంటాను. ఇంత బుగ్గడంత తినబెట్టి మందులు అయిపోయాయి. మందులు వేస్తేనే కదా రోగం తగ్గేది, లేచి నడిచేది. చెప్పు, అట్లే మూస్తావా చెప్పు మరి రోగిష్టం దగ్గర. నా మాట ఇను లక్ష్మి, పోవే, ఆయన బాధ అర్థం చేసుకోమో. భార్యాభర్తల బంధం అంటే సుఖంలోనే తోడునుడు కాదండి, కష్టంలో కూడా నిలబెట్టుకోవడం. ఒకరికొకరు తోడు నీడగా నిలబడుతూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. నువ్వెంత నేనెంత అని గొడవలు పడుతూ ఉంటే ఆ సంసారం ఎప్పుడు కూడా నిలబడదండి. అర్థం చేసుకున్నప్పుడే ఆ సంసారం అనేది సుఖంగా సాగిపోతుంది.